వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో ఇటీవలే ఓ కుటుంబం ఆత్మహత్య ఘటనపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు గృహ నిర్మాణ శాఖ డైరెక్టర్ సుబ్బారెడ్డి. తెలుగుదేశం నాయకులు ఎల్లో మీడియా శవరాజకీయాలు చేయడం చాలా దుర్మార్గమన్నారు. 2017 టీడీపీ పరిపాలనలో ఈ భూ కబ్జా వివాదం జరిగిందని గుర్తు చేశారు. రాజంపేట టీడీపీ నేత జగన్మోహన్ రాజుకు దమ్ముంటే రెవెన్యూ ఆఫీస్కు వచ్చి రికార్డులు పరిశీలించుకోవాలని సవాల్ విసిరారు. అప్పటి తెలుగుదేశం పార్టీలోనే జరిగిందో లేదో తెలుసుకోవాలన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా వైఎస్ఆర్సీపీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. శవరాజకీయాలు చేయడం తెలుగుదేశం పార్టీకి నాయకులకు అలవాటే అన్నారు. పోలీసుల దర్యాప్తులో నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పారు. అక్కడంతా విచారిస్తే పాలా సుబ్బారావు వాళ్ళ తండ్రి పాలా వెంకట చలపతి 2015లో అంటే అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అది ఆన్లైన్ చేసుకోవడం జరిగింది 2015లో. తర్వాత దాని 2017లో అది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. 2017 కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కట్టా శ్రావణి డాటర్ ఆఫ్ సుబ్బరాయుడు అనే పేరుతో దీన్ని ఆన్లైన్ చేయడం జరిగింది. కానీ రెండు ఇష్యూలు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే జరిగి ఈరోజు జగన్మోహన్ రాజు సిగ్గు లేకుండా ఒక ప్రెస్ మీట్ అమరావతి నుంచి పెట్టి వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతూ ఉంటే ఇంత కాడికి నీచమైన బ్రతుకు ఎక్కడన్నా ఉంటుందా? ఒకసారి యథార్థాలు కనుక్కొని మాట్లాడండి. నీకు దమ్ముంటే ఒంటిమిట్ట వచ్చి రెవెన్యూ ఆఫీస్కి రా, రికార్డు వెరిఫై చేయి, ఇది తెలుగుదేశం పార్టీలో జరిగిందా లేదో చూడు. ముగ్గురు చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. నిజంగా వాళ్ళు చనిపోయిన దాని గురించి మనం ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రతిపక్షం కావచ్చు పాలకపక్షం కావచ్చు, నిజంగా ఎవరైనా కూడా వాళ్ళ కుటుంబానికి మనం ఎంత న్యాయం చేయాలని ఆలోచించాలి. కానీ వాళ్ళు ఏదో ఇద్దరు చనిపోయిన పార్టీ ఏదో జగన్మోహన్ రెడ్డి చంపినట్టు ఇంకొకటి చంపినట్టు నిజంగా ఎంత బాధాకరం అంటే ఇట్లాంటి మాట్లాడడం చాలా దారుణమైన చర్య. ఇది జరిగింది. ఇప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళ పాపతో అందరితో మాట్లాడినాను. వాళ్ళ పాప కూడా చెప్పింది నాకు 2017లో 17 సంవత్సరంలో వాళ్ళ పేరుతో ఉండే భూమి ఏదో ఆన్లైన్లో వేరే వాళ్ళ పేరుతో పడిందని. ఇది ఈనాడు జరిగింది కాదు, దాదాపు 7 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని 2017లో. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంగా ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు 2017లో. అది గుర్తించాలి చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య ఘటనపై కడప డీఎస్పీ షరీఫ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. పాల సుబ్బారావు కుటుంబ ఆత్మహత్యకు భూ సమస్య కారణం కాదన్నారు. పాల సుబ్బారావు పేరుతో కానీ తండ్రి పాల వెంకట చలపతి పేరుతో కానీ డీకేటీ పట్టాలు మంజూరైనట్లుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాలేదన్నారు. సూసైడ్ నోట్ ప్రకారం విచారణ వేగవంతం చేశామన్నారు. తాగుడుకు బానిసైన పాల సుబ్బారావు అధిక మొత్తంలో అప్పులు చేసి అవి చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిసిందని కడప డీఎస్పీ షరీఫ్ చెప్పారు. భార్య స్ట్రగుల్ చేయలేదు, బిడ్డ స్ట్రగుల్ చేసింది. స్ట్రగుల్ చేసినప్పుడు తను ఆ అమ్మాయిని మీరు చూడండి, ఆ అమ్మాయి ముఖం మీద కూడా ఒక ఇది ఉంది, అంటే బాగా ప్రెస్ చేశాడు. ఆ అమ్మాయి స్ట్రగుల్ చేసింది వాళ్ళ ఫాదర్తో, స్ట్రగుల్ చేసింది కాబట్టి కొట్టాడు కూడా. సో ఆ ఇంజరీస్ అన్నీ కూడా మనం మెన్షన్ చేస్తాం. ఇట్స్ తప్పకుండా అతను ఉన్న పరిస్థితుల్లో అతను అలా చేసేసాడు. తర్వాత ఆలోచించాడు. తర్వాత మేము క్రూజ్ టీము, డాగ్ స్మెల్లింగ్ అన్నీ కూడా తీసుకొచ్చాము. దే ఆర్ కనెక్టెడ్ టు ద సేమ్ ఎవిడెన్సెస్. విసరా ప్రిసర్వ్ చేశాము. ముగ్గురి స్టమక్స్ కూడా ఒకే విధమైనటువంటి ఇంటాక్సికేషన్ పెస్టిసైడ్ ఉంది. అదేవిధంగా స్ట్రాంగులేషన్ మార్క్స్లో కూడా విత్ విల్లింగ్, ఒక మత్తులో ఉన్నప్పుడు స్ట్రాంగ్ చేస్తే అటే స్ట్రెచ్ అయిపోతుంది. ఒక స్ట్రగ్లింగ్ చేసేటప్పుడు స్ట్రాంగులేషన్ వేసినప్పుడు అది ఎర్రర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మేము చాలా లోతుగా విచారించాము ఇంక్వెస్ట్లో పంచాయతీదారులు చెప్పింది అన్నీ కూడా యూనిక్గా మెడికల్ ఎవిడెన్స్కి, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్కి, అవుటర్ ఎవిడెన్స్కి అన్నిటికీ కూడా క్లియర్ కట్గా తెలిసింది. సో దీంట్లో రెవెన్యూ పరంగా ఎక్కడైతే ఆన్లైన్లో అప్పుడు 2015, 2017లో ఎక్కడెక్కడైతే మ్యానిపులేషన్ జరుగుంటుందో ఆ అధికారులపైన రెవెన్యూ వాళ్ళు 100% చర్యలు తీసుకుంటారు.